హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కుక్కర్లోకి కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపును వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత బాగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయే సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి ఈ పోపును వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పప్పును ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ముద్దపప్పు అయితే రెడీ. ఈ వీడియో మీకు ఫుల్గా కావాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూసేయండి. మరి